హిందువులు పవిత్రంగా భావించే జీవనది గంగా నది. పరమ పావనిగా పిలిచే ఆ నదీ జలాల్లో ఒక్కసారి స్నానమాచరిస్తే సర్వపాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. చుక్క గంగా జలాన్ని నోట్లో వేసుకున్న పుణ్యం వస్తుందని చెప్తారు. అయితే అదంతా గతం. కాలుష్య కాసారంగా మారుతున్న గంగా నది ప్రక్షాళన కోసం చాలా ఏళ్లుగా అనేక ప్రాజెక్టులు చేపడుతున్నారు. కానీ వాటి ఫలితాలు మాత్రం ఆశాజనకంగా ఉండడం లేదు. తాజాగా పవిత్ర హరిద్వార్లోని గంగా నది నీరు తాగడానికి పనికిరాదని ఉత్తరాఖండ్ పొల్యూషన్ బోర్డు తేల్చి చెప్పింది. హరిద్వార్లోని గంగా నది నీరు తాగడానికి పనికిరావని, స్నానానికి మాత్రమే వినియోగించవచ్చని తేలింది. గంగా నదిలో నీటి నాణ్యత కేటగిరీ బి స్థాయికి పడిపోయిందని కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నీటి నాణ్యతను 5 తరగతులుగా విభజించారు. అందుకు pH, కరిగిన ఆక్సిజన్, బయోలాజికల్ ఆక్సిజన్, కోలిఫామ్ బ్యాక్టీరియా వంటి 4 పరిమితుల ఆధారంగా నీటి నాణ్యతను అంచనా వేస్తారు. ప్రస్తుతం హరిద్వార్లో గంగానది నీటి నాణ్యత బి కేటగిరీలో ఉంది. అంటే ఆ గంగాజలం తాగడానికి ఏమాత్రం పనికిరాదని స్పష్టం అవుతోంది. హరిద్వార్లో గంగానది నీటి కాలుష్యంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవ పారిశ్రామిక వ్యర్థాల వల్ల గంగాజల స్వచ్ఛత దెబ్బతింటోందని ఆరోపిస్తున్నారు. అయితే ఉత్తరాఖండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రతి నెల హరిద్వార్ చుట్టూ ఉన్న 8 ప్రాంతాల్లో గంగా జలాన్ని పరీక్షిస్తోంది. నవంబర్ నెలకు సంబంధించి జరిపించిన పరీక్షల్లో హరిద్వార్లోని గంగా నది నీరు బి కేటగిరీగా తేల్చారు. 2525 కిలోమీటర్ల పొడవుతో 6921 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గంగా నది ప్రవహిస్తోంది. దేశ జనాభాలో దాదాపు 40 కోట్ల మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో గంగా నదిపై ఆధారపడి బతుకుతున్నారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు గంగానది పరివాహక ప్రాంతం కేంద్రంగా ఉంటుంది. అయితే పారిశ్రామిక వ్యర్థాలను నేరుగా వదులుతుండడంతో నదీ జలాలు తీవ్రంగా కలుషితమవుతున్నాయి. ప్రస్తుతం నదిలో 50% కలుషిత నీరేనని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT ఇటీవల వ్యాఖ్యానించడం నది దుస్థితికి అర్థం పడుతోంది. నదీ కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన 97 మానిటరింగ్ స్టేషన్లలో 59 స్టేషన్ల నుంచి డౌన్ టు ఎర్త్ పరిశోధన బృందం గత జనవరిలో విశ్లేషణ కోసం నదీ జలాలను సేకరించారు. ఇందులో 42 స్టేషన్లలో అంటే 71% గంగా నీరు ప్రమాద స్థాయిలో విషతుల్యంగా మారిపోయిందని తేల్చారు.